ఇది చేస్తున్నాము అని అనేందుకు లోపు ఏదో ఒక దుష్ప్రచారం, ఏదో ఒక అంశం, అది వరద అవనివ్వండి, లేకపోతే ఒక శాంతి భద్రతల అంశం అవనివ్వండి, ఆఖరికి ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ కొట్టుకొచ్చిన బోట్లపై కూడా ఏదో జరిగిందన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే నార్మల్గా కొట్టుకొస్తే ఒకటి, కానీ 3 కలిపి కొట్టుకొచ్చాయి, చైన్లు ఉన్నాయన్నది ఇప్పుడు ఒక అనుమానాలకి తావిస్తోంది. అంటే డీఫేమ్ చేస్తున్నారా గవర్నమెంట్ని ఏమన్నా? అందరికీ నమస్కారం. ఇది డీఫేమ్ చేయటం కాదు, ఇది యంత్రాంగాన్ని, క్యాబినెట్ని, ముఖ్యమంత్రిని చికాకుపరచటం, అస్థిరపరచటం. ఒక రకంగా ఇది ఒక పెద్ద మహాకుట్రగా చూడాలి. వాళ్ళేమో ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి 86 రోజులు, 86 రోజుల్లో 86 విజయాలని వాళ్ళు చెప్తూ ప్రజల్లోకి సానుకూలంగా వెళుతుంటే, ఇప్పుడు ఈయన ఓడిపోయి ఇప్పటికీ ఫలితాలు వచ్చి 96 రోజులు, 96 రోజుల్లో 96 కుట్రలు ఈయన పాల్పడ్డాడన్న జగన్మోహన్ రెడ్డి చెడ్డ పేరు. ఇప్పుడు గతంలో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ అభివృద్ధి రాజకీయాలు చూసాం, సంక్షేమ రాజకీయాలు చూసాం, తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలు చూసాం, విధ్వంస రాజకీయాలు చూసాం, కానీ కుట్ర రాజకీయాలు మొట్టమొదటిసారిగా చూస్తున్నాం అన్నమాట. కుట్రలు చేసిన వాళ్ళు ఆ కుట్రలకే బలవుతారనేది మనం చెప్పేది కాదు, చరిత్ర చెప్పే సత్యం అన్నమాట. ఇప్పుడు ఏది వరద విపత్తులో కూడా వీళ్ళు కుట్రలకు తెగించారంటే అసలు ఎంత బరి తెగింపుగా చూడాలి. 5 బోట్లతో ప్రకాశం బ్యారేజ్ని గుద్దిచ్చే కుట్ర జరిగిందని, ఇదో పెద్ద మహాకుట్ర అని ఆ బోట్లకి వేసినటువంటి ఆ వైసీపీ రంగులు ఒక అనుమానం. ఆ తర్వాత ఆ 3 బోట్లు మీరు ఇందాక చెప్పారు, అసలు ఇండివిజువల్గా వేయాలి. అక్కడ ఉన్న స్థానికులు చెప్పినా కూడా ఏ బోటుకు ఆ బోటు వేరువేరు లంగర్ వేయకుండా 3టికి కలిపి ఒకే ప్లాస్టిక్ తాడుతో కట్టడం, అది కూడా ఏదో చెట్టుకి కట్టడం. అసలు ఆ బోట్లు అక్కడికి ఎందుకు వచ్చాయి? తర్వాత అంతకుముందు బ్యారేజీకి అవల వైపున ఉన్నాయి, ఉద్దండరాయనపాలెం సైడ్ అని అంటున్నారు. ఆ బోట్లని ఇప్పుడు గొల్లపూడి వైపు తీసుకొచ్చి కొన్ని రోజుల ముందే కట్టినట్టు. వాళ్ళెవరు ఇప్పుడు ఆ 2 వ్యక్తులు దొరికిన వాళ్ళు, విచారిస్తున్న వాళ్ళు, ఆ రామ్మోహన్ కావచ్చు, ఆ ఉషాద్రి కావచ్చు, వాళ్ళకి ఈ సూత్రధారులకి ఉన్న లింక్ ఏంటి? వీళ్ళు కేవలం పాత్రధారులుగానే చూడాల. తలసల రఘురామ్కి అతనేదో చుట్టమని, లేకపోతే నందిగం సురేష్ అనుచరుడని. నందిగం సురేష్ మనకు తెలుసు, అతను ఆ ప్రాంతంలో శాండ్ మాఫియా డాన్గా ఏ విధంగా ఆ రీచ్లన్నీ చెరబట్టి మనం చూసాం. ఒక్క గుండి మెడ ఆ తాడేపల్లి ఆ రీచ్లోనే 3 లక్షల టన్నుల ఇసుక తవ్వేశారని చెప్పి శ్వేతపత్రంలో పేర్కొన్నారు. అక్కడ కొత్తపల్లిలో అక్కడ 3 లక్షల టన్నులు అక్కడ శాండ్ మాఫియా జరిగిందని. అంటే ఇది కేవలం కొంతవరకే అన్నమాట. మామూలుగా ఈ శాండ్ మాఫియా పాత్ర ఏంటి దీని వెనుక? ఈ బోట్లు ఇదంతా కూడా కనపడుతోంది. మట్టి మాఫియా, అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి తవ్వేయటం. బుడమేరు ఇవాళ ఈ విధ్వంసం బెజవాడ మునగటానికి కారణం మట్టి మాఫియా అంటున్నారు. ఆ కట్టలన్నీ తవ్వేశారని, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రావెల్, అక్కడ ఉన్నటువంటి కంకర కూడా కొట్టేసి వీళ్ళు తరలించారని. గన్నవరం గతంలో వల్లభనేని వంశీపైనటువంటి ఆరోపణలు అవే. మట్టి దోపిడీపైన విపరీతంగా ఉంది. అసలు అదొక మాఫియా అని. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, సహజ వనరులన్నీ కూడా వీళ్ళు ఏ విధంగా దోచేశారో ఆ శ్వేతపత్రంలోనే పేర్కొన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఉపద్రవం, ఈ విపత్తుకి కారణం జగన్మోహన్ రెడ్డి మాఫియా అనేది కనపడుతోంది. ఇప్పుడు ఏంటంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి రాజకీయం. అతను కుటుంబంలో కుట్రలే, అతని వ్యాపారంలో కుట్రలే, అతని రాజకీయంలో కుట్రలే, రూలింగ్లో కుట్రలే, అపోజిషన్లోనూ కుట్రలే అన్నమాట. అంటే ఇంతగా అతను ఈ కుట్రల దీంతో అతనికి ఉన్నటువంటి సంబంధాలు చూస్తుంటే ఇప్పుడు ప్రతి అంశం కూడా ఆ నూజువీడు, అక్కడ IIITలో ఫుడ్ పొల్యూషన్, 1100 మంది, అసలు అనేక చోట్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో గతంలో లేకుండా ఈ 3 నెలల్లోనే ఫుడ్ పాయిజన్ ఎందుకు ఇలా జరుగుతోంది? అది కూడా కుట్ర అంటున్నారు. అక్కడెక్కడో సీసీ కెమెరాలు, ఆ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో. అంటే టార్గెట్ లోకేష్గా ఈ కుట్రలు జరుగుతున్నాయా, లేకపోతే టార్గెట్ పవన్ కళ్యాణ్గా ఈ కుట్రలు చేస్తున్నట్టుగా కూడా మనం కనపడుతోంది. ఎక్కడున్నాడు డిప్యూటీ సీఎం అని అడుగుతారు. ఆయన 6 కోట్లు విరాళం ఇచ్చారు, ఆయన కుటుంబం మరో 4 కోట్లు విరాళం ఇచ్చింది. మొత్తం వాళ్లే 10 కోట్లు విరాళం ఇచ్చి వరద విపత్తు బాధితులకు అంత సహాయం చేస్తుంటే పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి వీళ్ళు ముందుకు వస్తున్నారంటే అసలు ఇదంతా కూడా టార్గెట్ చంద్రబాబుగా జరుగుతోందన్నమాట. ఈ 3 నెలల్లో ఇన్ని కుట్రలకు వీళ్ళు పాల్పడ్డారంటే అంటే
ఏ కుట్రలు అయితే వాళ్ళని అధికారంలోకి తెచ్చాయో మళ్ళా ఆ కుట్రలే రేపు అధికారంకి చేరువ చేస్తాయన్న భ్రమలో ఉన్నారా? మనం చూసాం అప్పట్లో పింక్ డైమండ్ అన్నారు, అదొక కుట్ర. ఆ 36 మంది ప్రమోషన్ ఇస్తే డిఎస్పీలు అదంతా ఒక కులం అని ఆ కులం ముద్ర వేశారు. కుల చిచ్చు పెట్టే కుట్రలు నిన్న చూసాం. ఫైర్ ఇంజిన్ బురద కొడుతుంటే దానికి కూడా కులం ఆపాదించి పలానా కులం వాళ్ళ ఇంట్లోనే ఫైర్ ఇంజిన్లతో క్లీన్ చేస్తున్నారని ట్వీట్లు పెడుతున్నారు. అంటే గ్రేటర్ కాన్స్పిరసీ కనపడుతుంది. ఏది వివేకానంద రెడ్డి హత్య కేసు అదే అన్నారు, అదో పెద్ద మహాకుట్రగా తేలిన పరిస్థితుల్లో 6 ఏళ్ల తర్వాత అసలు నిందితుల్ని పట్టుకున్నారు. ఆ గూగుల్ టేక్ఓవర్ ద్వారా వాటిని నిర్ధారించారు. వాళ్ళ కాల్ రికార్డులు కూడా బయట పెట్టారు. ఇప్పుడు ఇది కూడా అదే చేయాలా. ఇది గనక నిజంగా మహాకుట్ర అయితే ఈ ఉషాద్రి, ఈ రామ్మోహన్ వీళ్ళ కాల్ రికార్డులు తీయండి, వాళ్ళ యొక్క లొకేషన్స్ చూడండి గూగుల్ టేక్అవుట్ ద్వారా. వాళ్ళకి ఈ తలసల రఘురామ్కి లేదు ఆ నందిగం సురేష్కి వీళ్ళ యొక్క గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ చూడండి, వీళ్ళ యొక్క కాల్ రికార్డ్స్ తీయండి, వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి ఫిక్స్ ఏంటో బయట పెట్టండి. లోతైన దర్యాప్తు జరిపితే తప్ప హోంమంత్రి అనిత్ అన్నట్లు నిన్న సీఎం చంద్రబాబు అన్నట్లుగా దీనిలో నిజానిజాలు బయటికి రావు. ఏదైనా సరే ఇది గనక కుట్ర అయితే మాత్రం ఆ కుట్రదారులను కఠినంగా శిక్షించాలా. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళని శిక్షించాలా. ఇది సమాజ ద్రోహంగా చూడాలి. ఇదేంటి ప్రజాద్రోహం అన్నమాట.